అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 29. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును. 121 కీర్తన 3వ వచనం. మనము మన నాలుకలను జయించుటలో నిస్సహాయులముగా కనబడదుము. చిన్న రెచ్చగొట్టు మాటకే మన కోపం వచ్చును. మన నాలుకలు మన స్వాధీనం తప్పును. ఏ మానవ శక్తి ఆ నాలుకను స్వాధీనపరుచుకొనలేదు. మనం బాధ కలిగించు, గాయపరచు మాటలు అనేదము. కొన్నిసార్లు మనం ఎంతో ప్రేమించు స్నేహితులను కూడా అనేదము. మన మాటలను బట్టి మనం సమాధానం కోల్పోవటం మాత్రమే కాక మనతోనున్న వారికి కూడా ఎంతో కష్టమును కలిగించదు. మనము గాయపరచు మాటలు మాట్లాడుటకు ఇష్టపడకపోవట అనున్నది సత్యమే. కానీ అనేకసార్లు మనం తప్పిపోదు. కేవలం దేవుని శక్తి మాత్రమే మన నాలుకలను స్వాధీనం చేసుకున్నటకు తోడ్పడును. ఓడ యొక్క చుక్కాని ఇతర భాగములతో పోల్చి చూసిన అది చాలా చిన్నది. అయినప్పటికీ నావికుడు చుక్కానిని తన స్వాధీనంలో ఉంచుకొని ఓడను తన ఇష్ట ప్రకారం నడిపించును. యాకోబు 3:4. దేవుని శక్తి యొక్క స్వాధీనంలోనికి మన నాలుకలను తీసుకొని రావాలను. అప్పుడు మనం అవసరతలో ఉన్న వారికి ఆదరణను ఇవ్వగలము. ఎవరి ఎడలైనను మనం ఏదైనా తప్పు చేసిన మనం నిజమైన తగ్గింపుతో క్షమాపణ చెప్పగలము. కానీ మనము మన నాలుకలను స్వాధీనపరచమని దేవుని యొద్ద ప్రార్థించని ఎడల మన నోటి నుండి వచ్చు అబద్ధములు, కోపము, అసూయ, ద్వేషముతో కూడిన మాటలు అనేకుల జీవితములకు ఎంతో నష్టమును, హానిని కలిగించును. దాని తర్వాత ఒప్పుకొనుట మిక్కిలి కష్టతరమగును. నేను అనిన మాటలకు చింతించుచున్నానని చెప్పుట కష్టమగును. రెండు విభిన్నముగానున్న గుంపుల మధ్యలో సమాధానం తీసుకుని వచ్చుటకు చాలా సమయము మనం వెచ్చించవలసి వచ్చును. ఇరుపక్షముల వారు తాము తప్పు చేసిరని ఒప్పించబడినప్పటికీ వారు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటూ తిరస్కరించుదురు. తప్పుగా అర్థం చేసుకుంటలో వారి పాలిభాగమును అంగీకరించుదురు. కానీ నన్ను క్షమించు అని చెప్పుట వారికి అసాధ్యముగా కనిపించును. అందుచేతనే కీర్తనకారుడు 120 వచనములో తన శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని అని ఒప్పుకొనుచున్నాడు. తన సొంత నాలుక మరియు ఇతరుల నాలుక గర్వముతో, ద్వేషముతో, కోపముతో ఎట్లు మాట్లాడినో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అతడు తన మాటలను స్వాధీనపరుచుకునవలని ప్రయత్నించెను, కానీ తప్పిపోయాను. అప్పుడు యెహోవాకు మొరపెట్టెను. ఈ అనుభవం మన దౌర్భాగ్య స్థితిలో, మన జీవితములలో అనేక విషయములలో అనేక పర్యాయములు పునరావృతమొకట చూస్తున్నాం. అట్టి స్థితిలో మనం ఆయనకు మొరపెట్టగా ఆయన మనల్ని విడిపించెను. ప్రైజ్ ది లార్డ్.